ఈ రథయాత్ర మనం ఈ రాజ్యాన్ని పరిపాలించాలని, సమానత్వం ఉండాలని. ఎందుకు సమానత్వం? నేను సృష్టించిన మాట కాదు ఇది. సమానత్వం మన దేశంలో ఉంది, మన దేశ సంస్కృతిలో ఉంది. మన పూర్వీకులైన మహనీయులైనటువంటి మన దేవుళ్ళు, మన మహనీయులు అందరూ ప్రతిపాదించిన సమానత్వాన్నే నేను మాట్లాడుతున్నాను. ఈ భూమి మీద అందరం సమానంగా బతకాలి. ఒకరికి లక్షల ఎకరాల భూమి, ఒకరికి వేల ఎకరాల భూమి, ఒకరికి పాడి పంటలతోటి తులతూగే ఒకరి జీవితం, ఒకరికి పూరి గుడిసె లేదు, ఒకరికి పసిడి బంగారుమయమైనటువంటి భవనాలు ఉన్నాయి. ఇది న్యాయమా అని అడగడానికి, ఇది న్యాయమా అని ప్రపంచం ముందు ప్రశ్నించడానికి. భూమి లేక, అంగుళం భూమి లేక, రక్త మాంసాలతో శ్రమపడి జీవితాన్ని కాలబెట్టుకొని తిండి లేక, ఆరోగ్యం లేక, అనారోగ్యంతో ఒకడు మరణిస్తుంటే ఒకడు పసిడి పంటలు పండించుకొని వేల ఎకరాల భూమిలో తొలతూగుతుంటే ఇది ఎట్లా న్యాయం అవుతుంది అని మాట్లాడటానికి రథయాత్ర ప్రారంభం. ఈ సమానత్వ భావన నేను తెచ్చింది కాదు. ఇది జంబూ ద్వీపం అని ఒకనాడు ఈ భూమి మీద అందరం సమానంగా బతికిన జంబూ ద్వీప రాజ్యం ఉన్నది. ఈ దేశంలో శివుడు, శివమతం కాకపోయినా శివుడు చెప్పిన సమానత్వం గురించి మాట్లాడటానికి మనం ఈ ప్రాతిపదిక బయలుదేరినాం. శివుడే కాదు, యేసుక్రీస్తు సమానంగా మాట్లాడిండు. అల్లా సమానత్వం గురించి చెప్పిండు, శివుడు సమానత్వం గురించి చెప్పిండు. ఆ శివుడు ఆలోచనలతోటి బసవేశ్వరుడు సమానత్వంగా ఉండాలి ఈ రాజ్యం అని బసవన్న బయలుదేరిండు. సమానత్వం కోసం సంత్ కబీర్దాస్ బయలుదేరిండు, సమానత్వం కోసం సంత్ రవిదాస్ బయలుదేరిండు, సమానత్వం కోసం సాహు మహారాజ్ బయలుదేరిండు, జ్యోతిరావు ఫూలే బయలుదేరిండు, సమానత్వం కోసం గౌతమ బుద్ధుడు బయలుదేరిండు, సమానత్వం కోసం జ్యోతిరావు ఫూలే, సాహు మహారాజులు వీళ్ళంతా బయలుదేరి ఆ సంత్ కబీరు, సంత్ మరి రవిదాసు వీళ్ళందరి యొక్క ఆలోచనలతో బయలుదేరిన శివాజీ రాజ్యం, వీళ్ళ ఆలోచనలతో బయలుదేరిన బసవేశ్వరుడి రాజ్యం, ఎన్ని సమానత్వంగా పరిపాలించిన రాజ్యాలు. వీళ్ళందరి ఆలోచనలతోటే సాహు మహారాజు బయలుదేరిండు. ఆ సాహు మహారాజు యొక్క ఆలోచనలతోటే డాక్టర్ అంబేద్కర్ బయలుదేరిండు. ఈ మొత్తం సమానత్వ భావాన్ని తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో పెట్టి ఇక మీరంతా సమానంగా బతకండి అని మనకి రాజ్యాంగాన్ని రాశారు. అది ఒక అధిశాసనమే కాదు, అది ఈ దేశంలో ఒక సంస్కృతి. శివుడు బోధించిన సమానత్వం కూడా రాజ్యాంగంలో లేదా? బుద్ధుడు బోధించిన సమానత్వం రాజ్యాంగంలో లేదా? సంత్ కబీర్, సంత్ రవిదాసు, బసవేశ్వరుడు, శివాజీ రాజ్యం, సాహు మహారాజు రాజ్యం, ఈ రాజ్యాల ఆలోచనలన్నీ లేవా? మరి మనం కోరేది కూడా అదే. ఒకడికి వేల ఎకరాల భూమి ఎందుకుంది? తెలంగాణ గడ్డ మీద లక్షల ఎకరాల భూమిని మరి సొంతం చేసుకున్నవాడు ఒక భూస్వామి ఉంటే అంగుళం భూమి లేకుండా బతుకుతున్నవాడు ఒకడు ఉన్నాడు. ఇది న్యాయమా? ఇగో ఇది మాట్లాడటానికే ఈ మా భూమి రథయాత్ర బయలుదేరింది. అందుకనే తెలంగాణ గడ్డ మీద సమానత్వం లేదు, దేశంలో సమానత్వం లేదు, ఈ రాజ్యంలో సమానత్వం లేదు. ఆ సమానత్వం ప్రపంచంలో అన్ని దేశాల్లో ఎంతో కొంత ఈ దేశం కన్నా మెరుగైన సమానత్వం ఉన్నా మన దేశంలో మాత్రం ఈ దేశ ఆస్తులు మొత్తం 10 మంది చేతిలో ఉన్నాయట. 10% దగ్గర భూమి, రాజ్యం, సంపద 10 మంది దగ్గర ఉంటే 90% మంది కూలీనాలి చేసుకొని భూమి లేక, ఆరోగ్యం లేక, చదువు లేక, అనారోగ్యంతో బతుకుతున్న 90% ప్రజలు ఇవాళ రోడ్ల మీద పడ్డారు. ఓట్లేసేదెవరు? ఈ 90% మంది. ఈ ఓట్లతోటే వాళ్ళకి రాజ్యం వస్తుంది, ఈ ఓట్లతోటే వాళ్ళకి అధికారం వస్తుంది. కనీసం కృతజ్ఞతగా ఆ రాజ్యం మనం ఉపజెప్పినా కనీసం వీళ్ళకి ఒక హాస్పిటల్ కట్టియాలి, కనీసం ఈ బిడ్డలకు ఒక స్కూల్ కట్టియాలి, కనీసం వీళ్ళకి చేతి నిండా ఒక పని ఇవ్వాలి, వీళ్ళు చల్లగా బతకడానికి ఏర్పాట్లు చేయాలి అన్న కృతజ్ఞత కూడా ఒక్కడికి లేదమ్మా. ఇది ఎంత అన్యాయం! ఒక హాస్పిటల్ లేకపోవడం వల్ల 100 మంది మరణిస్తారు. ఒక పౌష్టికాహారం భోజనం ఈ రాజ్యం పెట్టకపోవడం వల్ల 1 కోట్ల మంది మరణిస్తారు. మనకు చదువు లేక కూలినాలి పనిచేసి అట్లా చచ్చిపోతాం. మరి ఈ రాజ్యం మనకి ఏమిస్తుందని ప్రశ్నించడానికి రథయాత్ర బయలుదేరి. అందుకనే ఈ దేశంలో సమానత్వానికి నోచుకొని కడుపేదలైన అన్యాయానికి గురైనటువంటి బాధిత వర్గం, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, అగ్రకుల ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసి 90% మంది ఉన్నాం. మన చేతులు ఏమీ లేదు. మనకి రావాల్సింది రాజ్యం రావాలి. ఈ దేశ రాజ్యాన్ని మనం పరిపాలించాలి. ఈ రాజ్యాన్ని పరిపాలించాలంటే మన అణగారిన వర్గాలంతా ఒక్కటి కావాలి, మనలో ఐక్యత రావాలి. అందుకనే
బీసీలు ఎస్సీ ఎస్టీలు ఈ రాజ్యంలో లేరు. ఈ సమానత్వం గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు కులగణన చేయాలని వచ్చింది ఒక ఆలోచన. ఎందుకు వచ్చింది ఈ కులగణన? ఆనాడు బుద్ధుడు చెప్పిన సమానత్వం, ఆనాడు శివాజీ రాజ్యం చెప్పిన సమానత్వం, ఆనాడు సంత్ కబీర్ చెప్పిన సమానత్వం, పక్కన ఉన్న కర్ణాటకలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బసవేశ్వరుడు చెప్పిన సమానత్వం. ఆ సమానత్వ భావన ఈనాడు వీళ్ళ మెదళ్ళకి ఎక్కి అన్ని కులాలను లెక్క పెట్టాలని ఇప్పుడు బయలుదేరారమ్మా. సాగరోళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో, కుమ్మరోళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో, గొల్లోళ్ళు యాదవులు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో, మాలామాదిగలు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో, గౌళ్ళోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారని లెక్కబెట్టి వీళ్ళకి భూమి ఉందా లేదా, వీళ్ళకి ఆరోగ్యం సరిగా ఉందా లేదా, వీళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవా అని ఇప్పుడు లెక్క పెట్టడం బయలుదేరిండ్రమ్మా. ఈ లెక్కలు తేలిని, మన రాష్ట్రంలో లెక్కలు తేలిని. రాజ్యం రెడ్ల దగ్గర ఉందని తేలిపోయింది, భూమి రెడ్ల దగ్గర ఉందని తేలిపోయింది, రాజ్యం భూమి సంపద వెలమ రెడ్ల దగ్గర ఉందని తేలిపోయింది. బీసీ ఎస్సీ ఎస్టీల 90% దగ్గర భూమి లేదట, రాజ్యం లేదట, సంపద లేదట, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, మన దగ్గర లెక్కలు తేలిపోయింది. మరి రాజ్యం ఎంతమంది దగ్గర ఉంది? వెలమ రెడ్లు కలిసి 5% మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉందట రాజ్యం సంపద, మన దగ్గర లేదని తేలిపోయింది. మరి తేలిపోయినాక పంచాయతీ ముగిసింది. తేలిపోయినాక పంచాయతీ ఏమని ముగిసింది? మళ్ళా రాజ్యం రెడ్ల దగ్గర పెట్టిండ్రు. మరి పంచాయతీ ముగిసినట్టు ఆ పంచాయతీ మళ్ళా ఇప్పదీసి మాట్లాడటానికి రథయాత్ర బయలుదేరిందమ్మా. ఈ రాజ్యం అణగారిన వర్గాల చేతిలోకి ఎందుకు ఇవ్వట్లేదని తేలడానికి మాట్లాడటానికి బయలుదేరి ఈరోజు మంత్రి పదవులు ఒక ఆయనకి ముదిరాజుకి ఇచ్చిండ్రు, సంతోషం. ఇన్ని యుద్ధాల తర్వాత, ఒక సాహు మహారాజు యుద్ధం తర్వాత, ఒక శివాజీ రాజు యుద్ధం తర్వాత, ఒక బసవేశ్వరుడు పోరాటం తర్వాత, ఒక కబీర్ యుద్ధం తర్వాత, ఒక సంత్ రవిదాస్ యుద్ధం తర్వాత, అంబేద్కర్ భారత రాజ్యాంగ ఘోష తర్వాత ఒక ముదిరాజుకి ఈ రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చారు, ఒక గౌళ్ళానికి మంత్రి పదవి ఇచ్చారు, ఒక మాలామాదిగలకి మంత్రి పదవులు ఇచ్చారు. కానీ ఆ మంత్రులందరి మీద యజమాని ఎవరయ్యా? ముఖ్యమంత్రి పీఠం, శక్తి పీఠం. అది ఆ శక్తి పీఠం ఎన్నో పీఠాలు ఉన్నాయి. ఆ శక్తి పీఠాలు ఆ జూనియర్ ఎన్టీఆర్ చెప్తుంటాడు, శక్తి పీఠాలు అన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయని. ఏ శక్తి పీఠాలు మనకు తెలియదు, కానీ అసలు శక్తి పీఠం ముఖ్యమంత్రి శక్తి పీఠం. దాన్ని బద్దలు కొట్టి మన అణగారిన వర్గాలకు ఒప్పచెప్పడానికే ఈ రథయాత్ర బయలుదేరిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అది యజమాని. మరి ముఖ్యమంత్రి శక్తి పీఠంతో ఏమొస్తుంది? ముఖ్యమంత్రి శక్తి పీఠంతో ఏమొస్తుంది మనకి? మన పేద అణగారిన వర్గాల, మన గొల్లాయనో, గౌళ్ళాయనో, సాకలాయనో, మంగళాయనో, మన అణగారిన వర్గాల చేతిలో ఈ తెలంగాణ కేబినెట్ మంత్రిత్వ శాఖల మొత్తం, ఈ అసెంబ్లీ సెక్రటేరియట్ సమస్త రాజ్య వ్యవస్థ మన చేతిలోకి వస్తే 1 కోటి ఎకరాల భూమిని పంచుకుంటాం. నీ పోడు భూముల భూమి ఒక సంతకంతో ఊరు మొత్తం పంచుకుంటాం పోయింది, ఒకటే సంతకంతో. మరి రెడ్లు సంతకాలు చేసి మనకు భూములు పంచుతారా? అట్టేట పంచుతారు వాళ్ళు? భూముల కోసమే రాజ్యానికి వచ్చాయి, భూములు పంచుతారు. సరే, మన ఊళ్ళో రెడ్లు అందరు కలిసి ఉంటారని నాకు ఈ మధ్యనే తెలిసింది. వాళ్ళందరికీ ఈ వేదిక మీద నుంచి, మా భూమి రథయాత్ర వేదిక మించి మన ఊరు రెడ్లందరికీ అభినందనలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. ఎందుకు? ఆనాడు వేమారెడ్డి వచ్చిండు సమానత్వ భావన మీద. వేమన కూడా బ్రహ్మం గారు చెప్పిన సమానత్వ భావన పట్టుకొని యోగి వేమారెడ్డి కూడా రెడ్లు లేరు, అణగారిన వర్గాలు లేరు, అందరం సమానంగా బతకాలంటే ఆ వేమారెడ్డి చెప్పినట్టుగా మన ఊళ్ళో రెడ్లు కూడా మన అణగారిన వర్గాలతో మంచి చెడు అన్ని సాంస్కృతిక సంబంధాలతో కలిసిమెలిసి బతుకుతున్నారని తెలిసింది ఈ ఊరు రెడ్లు. మరి ఈ ఊరు రెడ్లు ఊళ్ళో ఉన్న వీడీసీ పదవిని, గ్రామ అభివృద్ధి శాఖ పదవిని కులానికి ఒకసారి ఇస్తున్నప్పుడు, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ పదవి గౌన్లోనికి ఇరాదు, నీ పదవిని తీసి ఒక యాదవ్కి ఇరాదు, నీ పదవిని తీసి ఒక మాదిగానికి ఇరాదు. మా కౌట గ్రామ రెడ్లకు ఉన్న జ్ఞానం లేదేమో ఈ రేవంత్ రెడ్డికి? మా ఊరు రెడ్లకు ఉన్న జ్ఞానం నీకు లేదు కదా? వచ్చి నేర్చుకో. రేవంత్ రెడ్డి కౌటా బి గ్రామానికి వచ్చి ఇక్కడ రెడ్లు అణగారిన కులాలతో ఇంత మంచిగా ఉంటారు, మరి ఆ బుద్ధి కొద్దిగా నాకు నేర్పరాదని రేవంత్ రెడ్డి వచ్చి నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర. గ్రామ వీడీసీ, గ్రామ అభివృద్ధి శాఖ అధ్యక్ష పదవిని సంవత్సరానికి ఒక కులానికి ఇస్తారు కదా, మరి అది గొప్ప పరిణామం కదా. బసవేశ్వరుడు చెప్పిన మాట, శివాజీ చెప్పిన మాట మన కౌటా గ్రామం వింటుందంటే కౌటా గ్రామాన్ని అభినందించాలా ఈ సందర్భంగా. మరి ఈ బుద్ధి రేవంత్ రెడ్డికి లేదు. నీ దగ్గర పీఠం పెట్టుకుంటావు, శక్తి పీఠం. అది మా కులాలకు 90% కులాలకు ఇవ్వవా నీ శక్తి పీఠం? నీ శక్తి పీఠం మాకి, మా అణగారిన వర్గాలకి,
1 కోటి ఎకరాల భూమిని పంచుకుంటాం. ఏడ భూమి ఉందో నాకు తెలుసు లెక్కలు మొత్తం. ఎక్కడెక్కడ భూమి ఉందో ఈ రాజ్యంలో. ఒక భూస్వామి దగ్గర 2,50,000 ఎకరాలు ఉందటమ్మా 1960 దాకా. ఆ భూమి అడిగిపోయింది. ఆ ల్యాండ్ బ్యాంక్ ఎక్కడికి పోయింది? ఆ లెక్కల బొక్కలని బయటికి తీస్తాం మా చేతికి రాజ్యం వస్తే. సాకలి ఐలమ్మ పేరు మీద ల్యాండ్ కమిషన్ విచారణ సంఘాన్ని వేసి భూమి ఎక్కడెక్కడ ఎవరెవడి కాగితాల్లో ఎక్కడెక్కడ దాక్కుందో ఆ లెక్కల బొక్కలు మొత్తం బయటికి తీసి 90% భూమి లేని పేద ప్రజలకు ఆ భూమిని పంచుకుంటాం మా రాజ్యం వస్తే. అదే బసవేశ్వరుడి రాజ్యం, అదే శివాజీ రాజ్యం, అదే భారత రాజ్యాంగ రాజ్యం, అదే సాహు మహారాజ్ రాజ్యం, అదే బుద్ధుడి రాజ్యం, అదే అశోకుడి రాజ్యం, అదే శివుడు చెప్పిన రాజ్యం. నేనేమన్నా తప్పు చెప్పినా? నేనేమన్నా కొత్తగా తీసుకొచ్చిన సూత్రమా? భూమి మీద అందరూ సమానంగా ఉండాలని చెప్పింది శివుడు కాదా? భూమి మీద అందరూ సమానంగా ఉండాలని యేసుక్రీస్తు చెప్పలేదా? అందరూ సమానంగా ఉండాలని అల్లా చెప్పలేదా? అందరూ సమానంగా ఉండాలని బుద్ధుడు చెప్పలేదా? జంబూ ద్వీపం అనే ఈ భరత భూమి సమానంగా ఉండాలని చెప్పలేదా? మన సంస్కృతిలో లేదా? ఈ మాయ రోగాలు మీకు ఎందుకు వచ్చినాయి? రెడ్ల చేతులనే రాజ్యం ఉండాలా, బ్రాహ్మణుల చేతులనే రాజ్యం ఉండాలా, వెలమదొరల చేతులనే రాజ్యం ఉండాలా అని ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పాడుపడ్డ ఆలోచనలు మీకు? మన సంస్కృతిలో లేయి. అందుకనే మన భారతీయ సంస్కృతిలోనే సమానత్వాన్ని బోధించిన గౌతమ బుద్ధుడు, మన భారతీయ సంస్కృతిలోనే శివుడు బోధించిన సమానత్వ భావనతో బసవేశ్వరుడు పోరాటం. ఇన్ని పోరాటాలు కళ్ళ ముందుండగా ఈ దొంగలు ఎక్కడి నుంచి బయలుదేరిరు అని అడుగుతున్నా. అందుకనే మా అణగారిన వర్గాలు చిన్నతనం నుంచే మా తల్లిదండ్రులు నీతిగా బతకాలరా నాయన, న్యాయంగా బతకాలరా నాయన, ఒక్కడి పైసా మనకు వద్దురా నాయన, ఒకటి పాపం సొమ్ము మనకు వద్దురా, మనం బతికినంత కాలం న్యాయంగా బతకాలని మా ఇంట్లో నేర్పుతుంటారు. కాబట్టి మేము ముసివాసన మీద కూర్చుంటామని మేము అంటాం. ఆడ కూర్చుంటే మా అమ్మ నాన్నలు ఏ నీతి చెప్పినరో ఆ నీతి ప్రకారం మేము రాజ్యాన్ని పరిపాలిస్తాం. మరి మీకేం నేర్పినరో ఇప్పుడు తేలుతుందిగా. మీకేమి నేర్పినరో మాకు తెలియదు, కానీ మీకేమి నేర్పినరో ఇగో మీ రాజ్య పరిపాలన బట్టి అర్థమవుతుంది. సొమ్ము దోసుకోమని నేర్పినరా? 400 ఎకరాల భూమి అట అమ్మ హైదరాబాద్లో, అదేదో గచ్చిబౌలిలో 400 ఎకరాలు ఐసీసీ భూములు, 1 ఎకరం 100 కోట్లట. 400 ఎకరాలు అమ్మితే మన బోతు మండలానికి 100 కోట్లు ఇస్తే హాస్పిటల్ కట్టుకుంటాం, స్కూల్ కట్టుకుంటాం, భూములు పంచుకుంటాం. మా మండలంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు 90% ప్రజలు చల్లగా బతుకుతాం. ఇస్తావా మరి పైసలు? ఇవ్వడానికి మనసొప్పదు. ఎవరికి ఇస్తారట 400 ఎకరాలు? బొంబాయి నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు కోట్లకు పడగలెత్తిన ఆదాని అంబానీలకే అవి రాసిస్తారట. ఇది ఎక్కడ రాజ్యం అమ్మ? మీరు ఏదో రాజకీయ మాటలు అనుకుంటారు కాదు. ఆ తల్లి సంకల బిడ్డను ఎత్తుకుంది, ఆ పిల్లగాడు ఎట్లా బతకాలా? రాజ్యం మనదైతే ఆ రాజ్యంలో మనం అధికారంలోకి వస్తే ఆ భూములు పంచుకుంటే ఆ 100 కోట్లు ఈ బోతు మండలానికి కేటాయిస్తే నీ సంకల బిడ్డ చల్లగుంటాడు. మరి ఎవడు కేటాయించాలి ఆ భూమి? అందుకని నువ్వు పోరాటం చేయాలి. మనం టీవీలు చూసుకుంటా, సెల్ ఫోన్లు చూసుకుంటా, కంట్రోల్ బియ్యం ఏదో ఒక ముద్ద తింటే తెల్లారుతుంది, పొద్దుగుతుంది, జీవితం ముగిసిపోతుంది. మరి ప్రజలుగా మనం ఏం పోరాడాలి? అందుకనే మా భూమి రథయాత్ర బయలుదేరి బీసీ ఎస్సీ ఎస్టీల సమస్యలన్నీ పరిష్కరించాలని, అంతిమంగా తెలంగాణకి రాజ్యానికి మనం రాజ్యాన్ని పరిపాలించాలని ఇగో ఈ యుద్ధం మొదలైందమ్మా. ఈ యుద్ధంలో ఇప్పటికీ ఆదిలాబాద్ జిల్లా సగం 30 పూర్తయింది. రేపు నేరేడుగొండ ప్రాంతం వెళ్తాం. నేరేడుగొండ నుంచి ఉట్నూరు, ఇంద్రవల్లి ఈ మొత్తం చూసుకొని ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ దగ్గరికి మన ప్రజా సమస్యలు మొత్తం పట్టుకొని వేలాది మందిగా కలెక్టర్ దగ్గరికి పోయి, అయ్యా మా ఊర్లో కౌటా గ్రామంలో స్కూల్ సగమే కట్టారు. ఎందుకు కట్టినావు సగమే? ఆ ఉన్నది కూడా తీసిపారేరాదు. అమెరికా లాంటి స్కూల్ మా ఊళ్ళో కట్టి మనం కలెక్టర్ని అడుగుదాం పండి. అమెరికాలో స్కూల్ ఎట్లున్నదో అలాంటి స్కూల్ కట్టియాలా? తల్లిదండ్రులు బిడ్డలు తీసుకుపోయి అక్కడ చేర్పియాలి, వాళ్ళకి అక్కడే ఒక వృత్తిని ఇప్పియాలి. పిల్లల్ని ఒక క్లాసులో జాయిన్ అయితే 10th వరకు ఇక్కడే చదువుకునే సమస్త ఏర్పాట్లు చేయాలి కదా. వేరే దేశాల్లో బిడ్డల్ని గొప్పగా చదివిస్తుంది రాజ్యం. అక్కడ వసూలు చేసే పన్నులతో అక్కడ స్కూల్లో అద్భుతమైన స్కూల్, పిల్లగాని చేర్పిస్తే వాడు ఉద్యోగంతో బయటికి వెళ్తాడు. మనం భయంగా బతకాలి. తిండి పెట్టి మంచి చదువు చెప్పి 1 రూపాయి ఫీజు లేకుండా చదివించి ఉద్యోగం ఇప్పిస్తే మా బిడ్డలు చదువు ఎందుకు ఆగుతారు మధ్యలో? మా బతుకులు ఇట్లా ఎందుకు అయ్యేది? 40 ఏళ్ల క్రితం ఈ ఊర్లో గొప్ప స్కూల్ చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, పివి నరసింహారావు, ఆ బ్రహ్మానంద రెడ్డి ఎవడో ఆనాడున్న ముఖ్యమంత్రులు మనకి 40-50 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో గొప్ప స్కూల్స్ కట్టించి మనందరినీ ఇంగ్లీష్ మీడియంలో చదివించినట్టయితే ఇవాళ మన ఊర్లో ఉన్న వాళ్ళంతా అమెరికాలో ఉండి మన తల్లిదండ్రులను హాయిగా చూసుకొని బతికేటోళ్ళం కదా. కానీ అది లేదు, ఆ గతి లేదు మనకి.
అందుకనే ఈ రాజ్యాన్ని, ఈ దోపిడీ దొంగల రాజ్యాన్ని, ఈ అగ్రవర్ణ రెడ్డి వెలమ రాజ్యాన్ని కూడదోయాలి, మన రాజ్యాన్ని తెచ్చుకోవాలి. అదే మన బిడ్డలకి ఇచ్చే బహుమానం అని చెప్తున్నా తల్లిదండ్రులకి. అదే మన బిడ్డలకి ఇచ్చే ఆస్తి అని చెప్తున్నా. ఓటు అమ్ముకోవద్దమ్మా. కోటర సీసాలకు ఓటు అమ్ముకున్నాం. ఓటు అంటే ఎక్కడిదో తెలుసా? శివుడు చెప్పిన సమానత్వం, బుద్ధుడు చెప్పిన సమానత్వం, అశోక మహారాజ్ చెప్పిన సమ్రాట్ అశోక చక్రవర్తి సమానత్వం, బసవేశ్వరుడు చెప్పిన సమానత్వం, శివాజీ మహారాజు యొక్క పోరాటం, సాహు మహారాజు యొక్క పోరాటం, జ్యోతిరావు ఫూలే యొక్క పోరాటం, అంబేద్కర్ పోరాటంతో నీకు ఓటు వచ్చిందమ్మా. అంత గొప్ప వేల సంవత్సరాల దేవుళ్ళు ఇచ్చిన ఆ ఓటుని 70 రూపాయల కోటర సీసాకు అమ్ముకుంటున్నావు కదమ్మా. నీ బిడ్డల నోట మన్ను కొడుతున్నావు కదా. కిలో మాంసానికి ఓటు అమ్ముకుంటున్నావు కదమ్మా. ఎంత తప్పమ్మా అది. వేల సంవత్సరాల పోరాట ఫలితమే ఆ ఓటుకు హక్కు కదా. ఆ ఓటు నువ్వు అమ్ముకోవడం తప్పు కదా. ఇక నుంచి ఓటు అమ్ముకోవద్దు. దాన్నే వేట కొడుగులుగా మార్చి, ఓటునే వేట కొడుగులుగా మార్చి ఈ దొంగల రాజ్యాన్ని తరిమి కొట్టి మన రాజ్యాన్ని తెచ్చుకో. నీ బిడ్డల జీవితం బాగుంటుంది. అందుకోసం ఈ తెలంగాణ గడ్డ మీద మా భూమి రథయాత్ర బయలుదేరింది. ఇది హాస్పిటల్స్, స్కూల్స్, మన చేతి నిండా పని కావాలని, మనకి భూమి కావాలని, మనకున్న సకల సమస్యల గురించి మాట్లాడుకుంటూ దాని పరిష్కారం కోసం 3.5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చినటువంటి కాగితాలన్నీ తీసుకొని పోదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోదాం. అప్పటిదాకా ఉంటే ఆయన దగ్గర పోయి 10 లారీల కాగితాలు తీసుకొని, మా కౌటా గ్రామ సమస్యలు, మా బోధ మండల సమస్యలు, మా కరీంనగర్ సమస్యలు, మా ఖమ్మం జిల్లా సమస్యలు, ఈ సమస్యలన్నీ తీసుకుపోయి రేవంత్ రెడ్డి ముందు పెడదాం. ఆ రేవంత్ రెడ్డి ఇల్లేదనుకో, ఇంటినేమో 3 కోట్ల మంది సమస్యల పరిష్కారమై చల్లగుంటాం. వినలేదనుకో, ఆ 3 కోట్ల ప్రజల యొక్క సమస్యల్ని 10 లారీలలో తీసుకుపోదాం. ఆ ఇనని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ కాగితాలనే కాష్టంగా పేర్చి కాలబెట్టి మన రాజ్యాన్ని తెచ్చుకుందామని మీ అందరికీ సెలవిస్తున్నా. ఈ సందర్భంగా నువ్వు పరిష్కరించు, దేవుడు అయితే. నువ్వు పరిష్కరించకపోతే నీకు ఆ కాగితాలతోటి కాష్టం పేరుస్తుంది. కాష్టం పేరు కాలబెడదాం. కాలబెట్టి ఆ అగ్నిలో నుంచి మన రాజ్యాన్ని తెచ్చుకుందామని మీ అందరికీ చెప్తున్నాను ఈ సందర్భంగా. బిడ్డలకి ఏమి ఇస్తావమ్మా? బిడ్డలకు 10 రూపాయలు ఇవ్వడం, బిస్కెట్ ప్యాకెట్ కొని ఇవ్వడం కాదు. నీ బిడ్డలకి తెలంగాణ రాజ్యాన్ని తీసుకొచ్చి నీ బిడ్డల చేతికి ఏమని తల్లిదండ్రులు కోరుతా ఉన్నా. అది తరతరాలు నీ బిడ్డల్ని భవిష్యత్తులో గొప్పగా మారుస్తుందని చెప్తున్నారు తల్లిదండ్రులందరూ. అందుకనే ఈ రాజ్యం మనది, ఈ భూమి మనది, ఈ సంపద మనది. ఎవడి సొత్తు కాదు ఈ భూమి, ఎవడి సొత్తు కాదు ఈ భూమి. ఒక పోడు భూముల కోసం ఇంత పోరాటమా? పోడు భూముల కోసం ఇంత పోరాటమా? ఎన్ని వేల ఎకరాలు అటవీ భూముల్ని అగ్రకులాలు మరి ఆక్రమించుకున్న సంఘటన లేదా? అడవిలో ఉన్న కర్ర మొత్తం అగ్రవర్ణాలు దోచుకుపోయి ఆదిలాబాద్ లో ఉన్న కర్ర మొత్తం బంజారా హిల్స్ లో లేదా? అడవిలో ఉన్న మొత్తం పశుపక్షాదులు, అడవిలో ఉన్నటువంటి జంతువుల్ని వెంటాడి షికారుకు పోయి కిరాతకుల్లాగా దుప్పుల్ని, మేకల్ని, మొత్తం సమస్త జంతువుల్ని కాల్చి చంపుకొని తిన్నది మీరు కాదా? దాంట్లో కట్టెని మాయం చేస్తారు, అటవీ భూముల్ని ఆక్రమిస్తారు, ఆ అడవిలో ఉండేటువంటి జంతువుల్ని ఆక్రమిస్తారు, అడవులలో కంపెనీలు పెట్టుకుంటారు, అడవిలో ఉన్న చెట్లని వేసుకపోతుంది. కానీ మేము కష్టంతో పోడు చేసుకొని 50 ఏళ్ల నుంచి, అంతకు ముందు నుంచి పోడు మొత్తం కొట్టుకొని వ్యవసాయం చేసుకోవడానికి అంత పోడు భూమి ఈ రాజ్యం లేదంటే ఇది పాపాత్ముల రాజ్యం అమ్మాయి. ఈ రాజ్యాన్ని పొందబెట్టాలి మనం. ఏ రాజ్యానికి వచ్చినా మనకు పోడు భూమి ఇవ్వట్లేదు. అందుకనే ఆదిలాబాద్ జిల్లాలో వేలాది ఎకరాల పోడు భూములు మనకి పట్టాలు ఇచ్చి మనల్ని అనుభవించే హక్కు లేకుండా చేస్తాను. 4 గింజలు పండించుకొని మన పిల్లలకు బువ్వ పెట్టద్దా? పోడు భూమిలో పంటలు పండించుకొని మన బిడ్డల్ని బతికించుకునే హక్కు కూడా ఈ రాజ్యంలో లేదా? అలాంటప్పుడు నా ఓటు ఎందుకు అడుగుతున్నాను? నా ఓటుతో నువ్వు రాజ్యానికి వచ్చినప్పుడు నాకు పోడు భూమి ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నావు ఈ సందర్భాన్ని. అందుకనే దీనికోసం పోరాటం చేయాల. సమానత్వ భావన అంటే అది దేవుళ్ళు ప్రతిపాదించింది, మహనీయులు ప్రతిపాదించింది. బసవేశ్వరుడు దేవుడు కాదు, కర్ణాటకలో ఏలిసిన రాజు. ఆ శివాజీ మహారాజు దేవుడు కాదు. ఈ దేవుళ్ళు తీసుకొచ్చినటువంటి ఉద్యమాన్ని మనం ఈ సమానత్వాన్ని రాజ్యాంగం ద్వారా అధిశాసన రూపంలో వచ్చిన ఆ సమానత్వం ద్వారా రాజ్యం మన చేతికి రావాలి, ఆ సమానత్వం ద్వారా భూమి మన చేతికి రావాలి, ఆ సమానత్వం ద్వారా స్కూల్ బాగుపడాలి, ఆ సమానత్వం ద్వారా హాస్పిటల్ బాగుపడాలి, ఆ సమానత్వం ద్వారా మన చేతి నిండా పని రావాలి. అప్పుడే మన సుఖ సంతోషాలతో బతికి మన బిడ్డలకు గొప్ప జీవితాన్ని ఇచ్చి మనం కాలగర్భంలో గడిచిపోవాలి. ఇదే మానవుడు చేయాల్సిన పని. ఇదే మనిషికి అర్థవంతమైన జీవితం. కాలం గడుస్తుంది, ఏదో తింటాను, బతుకుతాను, చికెన్ తెచ్చుకుంటున్నాం, కంట్రోల్ బియ్యం తింటాను, ఉన్ననాడు తింటాను, లేనాడు మంచిలు తాగుతాను, సెల్ ఫోన్ చూస్తాను, చచ్చిపోతాను. దినానికి అందరూ వస్తారు, మళ్ళీ వాళ్ళు మాంసం తింటారు, మనం మళ్ళీ వాళ్ళ దినానికి పోతున్నాం. అయిపోతుంది కాలం. ఇదేనా కాలం అంతా? ఇట్లనే గడుపుకుంటూ పోదామా? రాజ్యం వద్దా? సమాజాన్ని మార్చొద్దా?
ఈ సమాజాన్ని మార్చి మన బిడ్డలకి మంచి జీవితం ఇవ్వాలనుకున్న వాళ్ళే ఈ మా భూమి రథయాత్రలో పాల్గొనమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. సమాజాన్ని మార్చుకుందాం. ఈ సమాజాన్ని మార్చడానికి ఎక్కడి నుంచో ఒక సత్యంతో బయలుదేరాలి, ఎక్కడి నుంచో ఒక దగ్గర వెలుగు బయలుదేరాలి. అందరూ దొంగలు, అందరూ అభద్రతతో, అందరూ ఎవడో మోసం చేస్తాడు, వాడు నన్ను మోసం చేస్తాడు, వీడు నన్ను మోసం చేస్తాడని అభద్రతతో, అనుమానంతో, మాయగా ఇట్లా బతికితే ఎట్లమ్మా? ఎక్కడో ఒక దగ్గర సత్యం బయలుదేరాలి. అందుకని ఇంతమంది మహనీయుల పోరాటాన్ని గుండెల్లో పెట్టుకొని ఆ సంకల్పంతో బయలుదేరింది మా భూమి రథయాత్ర. ఈ యాత్రలో ఈ కౌటా గ్రామం అనే ఇంత మంచి గ్రామం, ఇందులో భాగస్వాములమై మనందరం రేపు కలెక్టర్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గర మన కాగితాలన్నీ తీసుకుపోయి కలెక్టర్ కూడా మా సమస్యలు ఇయ్యని మనం ప్రజాస్వామ్య పద్ధతిలో, భారత రాజ్యాంగ పద్ధతిలో మనం చెప్పుకుందాం. ఏ గొడవలకు పోయేటోళ్ళం కాదమ్మా. అంబేద్కర్ తయారు చేసిన సిస్టమ్ ఇది. ఈ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ. ఆ వ్యవస్థను మనం కాపాడుకోవాలి. ఈ వ్యవస్థకు వ్యతిరేకం కాదు మనం. ఈ సిస్టమ్ కి మనకు అనుకూలం. ఈ సిస్టమ్ ని ప్రతిపాదించిందే మనం. కాబట్టి ఈ ప్రభుత్వం ద్వారా, ఈ ప్రభుత్వాన్ని మనం అన్ని అడిగి, కలెక్టర్ని అడిగి ఈ సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకుపోయి మన పోరాటాల ద్వారా మన సమస్యల్ని పరిష్కరించుకొని మహోద్యమంలో మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత రాజ్యాంగం.